హాయ్ ఫ్రెండ్స్, ఫైనాన్షియల్ ఇయర్ 24-25కి సంబంధించి జిఎస్టీ యాన్యువల్ రిటర్న్స్ జిఎస్టీఆర్ 9 అండ్ 9C ఫైల్ చేయాలి. ఎవరు? రెగ్యులర్ రిజిస్టర్డ్ డీలర్స్ మాత్రమే. అంటే కాంపోజిషన్ డీలర్స్కి ఆల్రెడీ అయిపోయింది. రెగ్యులర్ జిఎస్టీ డీలర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 9C ఫైల్ చేయాలి. 9 ఎవరికి అప్లై అవుతుందంటే ఎవరికైతే మోర్ దెన్ 2 crores టర్న్ ఓవర్ ఉందో వాళ్ళకి అప్లై అవుతుంది. 9C ఏమో మోర్ దెన్ 5 crores టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళకి అప్లై అవుతుంది. సో లెస్ దెన్ 2 crores ఉన్న వాళ్ళకి ఇంకా అసలుకి 9 అవసరం లేదా అంటే, మీరు ఫైల్ చేసిన మంత్లీ రిటర్న్స్లో ఏవైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే రెక్టిఫై ఏదైనా చేసుకోవడానికి మీకున్న ఒకే అవకాశం జిఎస్టీఆర్ 9 ఫైల్ చేయటం. ఎందుకంటే 1 కానీ 3B కానీ రివైజ్డ్ రిటర్న్స్ వేసే ఫెసిలిటీ లేదు. సో ఆ మిస్టేక్స్ని రెక్టిఫై చేస్తూ మళ్ళీ చేసుకోవాలంటే 9. కాబట్టి 2 crores కంటే తక్కువ ఉన్న వాళ్ళైనా 9 ద్వారా మీ మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోవచ్చు. ఇంకా 9C వచ్చేటప్పటికి మోర్ దెన్ 5 crores కనుక ఉంటే రికన్సిలియేషన్ స్టేట్మెంట్ చేయాలి. సరే, ఈ 31st డిసెంబర్ లోపల కనుక చేయకపోతే ఏంటి? ఎందుకంటే 31st డిసెంబర్ లాస్ట్ డేట్. చేయకపోతే ఏమవుతుందంటే 9కి డైలీ 100 రూపీస్ ఈజీఎస్టీ, డైలీ 100 రూపీస్ ఎస్జిఎస్టీ. అలాగే 9Cకి కూడా డైలీ 100 రూపీస్ 100 రూపీస్, అంటే దానికి ఒక 200, దీనికి ఒక 200 లేట్ ఫీ పే చేయాలి. ఇది కాక మీద ఏదైనా ట్యాక్స్ కట్టాల్సి వస్తే దాని మీద ఇంట్రెస్ట్ కూడా 18% కట్టాలి. ప్లస్ 9C అప్లికబిలిటీ మీకు కనుక ఉంటే 25,000 రూపీస్ జనరల్ పెనాల్టీ కూడా వేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మోర్ ఓవర్ ఫర్దర్గా మీకు ఏమన్నా పోర్టల్ కనుక లాక్ చేసేస్తే కనుక ఫైల్ చేసుకోవడానికి అవకాశం ఉండకపోవచ్చు, స్క్రూటినీస్ పడవచ్చు, ఆడిట్స్ కూడా పడవచ్చు. కాబట్టి మిత్రులారా, మీలో ఎవరైనా కనుక మీకు 9C అప్లికబిలిటీ ఉంటే కనుక, అప్లికబిలిటీ లేకపోయినా ఇందాక చెప్పినట్టుగా మిస్టేక్స్ని రెక్టిఫై చేసుకోవాలనుకున్నా అర్లీగా చేసుకోండి. ఎందుకంటే ఈరోజు వేరే పని మీద ఒక కమిషనర్ గారితో మాట్లాడినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే, ఏ రకమైన క్లూ లేదంట వాళ్ళకి ఎక్స్టెన్షన్ వస్తుందని. ఎందుకంటే ఇప్పటికీ ఇంకా చాలామంది బిజినెస్ డీలర్స్ ఏముంది లేండి సార్ మళ్ళీ ఎక్స్టెన్షన్ వస్తుంది కదా అని చెప్పని అలా నెగ్లెక్ట్తో ఉన్నారు. కాబట్టి దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దు. సో ఇప్పుడే మీరు ఖచ్చితంగా మీ ప్రొఫెషనల్ని, అంటే మీ చార్టర్డ్ అకౌంటెంట్ని, మీ ఆడిట్ని అప్రోచ్ అయ్యి డేటా అంతా సబ్మిట్ చేసి 990, ఎందుకంటే ఈ సంవత్సరం 990లో కూడా కొన్ని చేంజెస్ అయితే వచ్చినాయి. సో ఆ చేంజెస్ అన్నిటినీ జాగ్రత్తగా వర్కింగ్స్ చేసుకొని ముందుగానే 990 ఫైల్ చేయండి. ఎందుకంటే ఒక్కసారి 990 ఫైల్ చేస్తే మరలా రివిజన్ కూడా లేదు, అవకాశం లేదు. కాబట్టి లాస్ట్ మినిట్లో వెళ్ళి హడావుడి పడద్దు. లాస్ట్ మినిట్లో ఎక్స్టెన్షన్ ఏమైనా వచ్చిందంటే తెలియదండి. సరే, ఎక్స్టెన్షన్ వచ్చిన తర్వాతనే ఫైల్ చేయాలి కదా. కాబట్టి దయచేసి ఇప్పుడే అప్రోచ్ అయ్యి ఫైలింగ్ అయితే కనుక చేసుకోండి. సో 9 ఎవరికి అప్లై అవుతుంది, 9C అప్లై అవుతుంది చెప్పాను. ఎక్స్టెన్షన్ కూడా వస్తుందని ఇప్పటిదాకా ఏ రకమైన నోటిఫికేషన్ కానీ, సర్క్యులర్ కానీ, ఏ క్లూ కూడా ఎవరి దగ్గర లేదండి. సో కాబట్టి ఇన్ టైంకి వెళ్ళండి, ఫైల్ చేసుకోండి. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.